గంజాయి బిజినెస్ కు ఏపీ కేర్ ఆఫ్ గా మారిపోయిందా అంటే అవును అని అనిపిస్తోంది. ఎందుకంటే దేశంలో గంజాయి ఎక్కడ గుప్పుమన్నా ఏపీలో మూలాలు బయటపడుతున్నాయి. దేశం నలుమూలలకు ఏపీ నుంచే గంజాయి రవాణా అవుతున్నట్టు ఇటీవల పట్టుబడిన ఘటనల్ని చూస్తూ ఉంటే అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి సాగు విచ్చలవిడిగా సాగుతోంది అన్న విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో గంజాయి గుప్పుమంటోంది. నేరుగా గల్లీల్లోకి వచ్చేస్తోంది. కాలేజీకి వెళ్లిపోతోంది. కిరాణా షాపుల్లో దొరికే చాక్లెట్ల మాదిరిగా గంజాయి దొరుకుతోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ గంజాయికి కేర్ ఆఫ్ గా మారిపోయింది. ఏ రాష్ట్రంలో గంజాయి పట్టుబడినా ఆ లింకులు ఏపీతో ముడిపడి ఉంటున్నాయి. అందుకు నిదర్శనం ఇటీవల వరుసగా గంజాయి పట్టుబడుతున్న ఘటనలే. అనకాపల్లి జిల్లాలో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ గంజాయిని ఎంతో పకడ్బందీగా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అత్యంత రహస్యంగా కారులో రాష్ట్రం దాటి రాజస్థాన్ తీసుకువెళ్లడానికి పక్కాగా ప్రణాళిక వేశారు. అయితే ఏజెన్సీ ప్రాంతం నుంచి అనకాపల్లి జిల్లాకు తీసుకుని వచ్చి అనకాపల్లి జిల్లాలో ఓ రహస్య ప్రాంతంలో ఓ ప్రైవేట్ లేఅవుట్ లో కారును పార్క్ చేసి అక్కడే దాచే ప్రయత్నం చేశారు. ఆ కారులో ఏకంగా 22 ప్యాకెట్లలో మొత్తం 110 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. రాజస్థాన్ కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కారును 2 సెల్ ఫోన్లను సీజ్ చేశారు. నిందితులు ఒరిస్సా ప్రాంతం నుంచి రాజస్థాన్ కి కారుకి నెంబర్ ప్లేట్ మార్చి అక్రమ రవాణా చేస్తున్నారని తమకు పక్కా సమాచారం వచ్చిందన్నారు పోలీసులు. ఇదొక్కటే కాదు, అనేక రూపాల్లో గంజాయిని తరలించేందుకు నేరస్తులు అనేక స్కెచ్లు వేస్తున్నారన్నారు. ఎస్రాయవరం మండలం అడ్రోడ్ సమీపంలోనే ఈ వెంకటేశ్వర లాడ్జ్ బ్యాక్ సైడ్ ఉన్న లేఅవుట్లోనే ఒక అనుమానాస్పదంగా ఒక కారు ఉందనే సమాచారం రావడంతో అక్కడ మీడియా సమక్షంలో కారు నుంచి తనిఖీ చేయడం జరిగింది. ఆ కారులోనేమో రాజస్థాన్కి చెందినటువంటి ఒక 2 పర్సన్స్ ఉన్నారు. కారు నెంబర్ వచ్చేటప్పటికల్లానేమో AP40 BH 3733. వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు కదా, ఈ ఏపీ రిజిస్ట్రేషన్ కారు ఎక్కడ దాన్ని అనుమానంతో మనం మరింత క్షుణ్ణంగా తనిఖీ చేస్తే అది RJ30 CB 8575 దాని ఒరిజినల్ నెంబర్ అని చెప్పి తెలుసుకున్నాము. కారులో క్షుణ్ణంగా తనిఖీ చేస్తే ఒక 22 ప్యాకెట్లు గాంజా ఉంది. ఒక్కొక్క ప్యాకెట్ కూడా 5 కిలోస్, టోటల్గా 110 కిలోస్ గాంజా ఉంది. ముద్దాయిని ఇద్దరిని కూడా అదుపులో తీసుకోవడం, తర్వాత గాంజాని సీజ్ చేయడము, అలాగే ఈ ఫేక్ నెంబర్తో ఉన్నటువంటి కారును కూడాను ఎస్ఐ గారి నుంచి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇటు కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్ గేట్ వద్ద కారుతో బీభత్సం సృష్టించారు గంజాయి స్మగ్లర్లు. గత నెల 31న కృష్ణవరం టోల్ గేట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులను ఢీకొట్టి వేగంగా కారును ముందుకు పోనిచ్చారు స్మగ్లర్లు. ఈ ఘటనలో కారు క్రింద పడి 2 కానిస్టేబుళ్లు గాయపడ్డారు. దీంతో మిగిలిన పోలీసులు స్మగ్లర్లను వెంబడించగా రాజానగరం మండలం కలవచర్ల వద్ద కారును వదిలి పరారయ్యారు. కారులో ఉన్న 68 కేజీల గంజాయిని కారుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత 4 స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరంతా యూపీకి చెందిన వారని, అరకు నుండి యూపీకి గంజాయి స్మగ్లింగ్ చేస్తూ కృష్ణవరం వద్ద బీభత్సం సృష్టించినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కిలంపూడి పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర గాంజా మూవ్ అవుతుందని కిలంపూడి పోలీసులు వీఆర్ డూయింగ్ వెహికల్ చెకింగ్. సో ఒక 12:30 ప్రాంతంలో ఒక వైట్ కలర్ XUV 500 కారు టోల్ ప్లాజా దగ్గర ఆపడం జరిగింది. వాళ్ళు ఆగినట్టు ఆగి దే ర్యాన్ ఓవర్, పోలీస్ స్పీడ్గా దూసుకొని వెళ్ళిపోయారు. ఆ క్రమంలో 2 కానిస్టేబుల్స్కి దెబ్బలు కూడా తగిలినాయి. ఇంత పకడ్బందీగా గంజాయిని గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్రం దాటించేస్తున్నారు. గంజాయికి మెయిన్ బిజినెస్ పాయింట్ గా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది. రాష్ట్రంలో గంజాయి సాగు విచ్చలవిడిగా పెరిగిపోయినా సరే కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.